బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడితో ముంబై నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఒకప్పుడు మాఫియా ఆగడాలకు కేంద్ర బిందువుగా ఉండే మహానగరంలో వరుసగా సెలబ్రిటీలే టార్గెట్ గా జరుగుతున్న దాడులు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముంబై నగరం సెలబ్రిటీలకు సేఫేనా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సైఫ్ ఒక్కడే కాదు, ఇప్పటి వరకు బీ టౌన్ లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలపై దాడులు జరిగాయి. సైఫ్ పై జరిగిన అటాక్ తో బీ టౌన్ సెలబ్రిటీలు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో ప్రతి క్షణాన్ని భయంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో బాలీవుడ్ ప్రముఖులపై జరిగిన దాడులు తెర మీదకు వస్తున్నాయి. మరి ముంబైలో ఇప్పటి వరకు బాలీవుడ్ సెలబ్రిటీలపై జరిగిన దాడులను ఒకసారి పరిశీలిద్దాం పదండి. క్యాసెట్ కింగ్ అని పిలిచే టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ 1997లో హత్యకు గురయ్యారు. ఈయన హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంతో దైవభక్తి కలిగిన ఆయన అంధేరిలోని శివాలయాన్ని నిత్యం 2 సార్లు దర్శించుకునేవారు. ఆ క్రమంలో ఆగస్టు 12న 1997న ఆలయం నుంచి బయటకు వచ్చి కార్ డోర్ తీస్తున్న సమయంలో దుండగులు మెరుపు దాడి చేశారు. రోడ్డుపైనే ఆయనపై 2 వ్యక్తులు అతి దారుణంగా దాడి చేశారు. ఆ దాడి అనంతరం ఆయన్ను కూపర్ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే ఆయన చనిపోయారు. ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ రేంజ్లో కుదిపేసింది. అయితే ఈ దాడి వెనుక అండర్ వరల్డ్ డాన్ హస్తం ఉందనే వార్త అప్పట్లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ ఘటన జరిగి 28 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఈ కేసు సాల్వ్ కాలేదు. గుల్షన్ కుమార్ను ఎవరు చంపారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫస్ట్ మూవీ కహో నా ప్యార్ హై 2000లో రిలీజ్ అయింది. ఈ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. కుర్రకారంతా ఈ సినిమాకు హృతిక్ కు ఫిదా అయిపోయారు. ఆల్ ఈజ్ వెల్ అని అనుకునే సమయంలో అదే టైంలో సడన్ గా హృతిక్ తండ్రి ఆ చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ పై హత్యాయత్నం జరిగింది. శాంతాక్రజ్ ఆఫీస్ సమీపంలో రాకేష్ పై అండర్ వరల్డ్ తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న 2 దుండగులు ఫైరింగ్ జరిపారు. ఓ తూట రాకేష్ రోషన్ భుజానికి, మరొకటి ఛాతీలోకి దూసుకెళ్లింది. ఈ సీన్ ముంబైని అప్పట్లో షేక్ చేసింది. ఆ గాయాలతోనే కారును డ్రైవ్ చేస్తూ రాకేష్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సర్జరీ తర్వాత సేఫ్గా బయటపడ్డారు. ఇక బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ ఇప్పటికే ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయి. 1990లో షారుఖ్ ను అండర్ వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్స్టర్ అబూ సలేం అనేక సార్లు షారుఖ్ కు వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. అయితే ఖాన్ మాత్రం అండర్ వరల్డ్ ఒత్తిడికి తలొగ్గకుండా వారికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించాడు. సల్మాన్ ఖాన్ కు ఇటీవల లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికలే వారి నుంచి షారుఖ్ కు కూడా గతంలో వచ్చింది. 50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్ ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కు చెందిన పైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. కృష్ణ జింకల వేటకు సంబంధించిన కేసును ఎదుర్కొంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అనేక సార్లు బెదిరింపులు ఎదురయ్యాయి. 2018లో ఫస్ట్ టైం సల్లు భాయ్ని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బహిరంగంగా హెచ్చరించింది. అంతేకాదు సల్మాన్ ఖాన్ పై దాడికి పలుమార్లు స్కెచ్ కూడా వేసి విఫలమైన విషయం తెలిసిందే. 2024 ఏప్రిల్లో సల్మాన్ ఇంటిపై 2 దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సల్మాన్ కు సన్నిహితుడైన బాబా సిద్దికి అక్టోబర్ 2024లో హత్యకు గురి కావడం ముంబై నగరంలో సంచలనం రేపింది. దీంతో సల్మాన్ ఇంటి పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు బిష్నోయ్ గ్యాంగ్ నుంచి థ్రెట్ ఉంది. 2001 సమయంలో అండర్ వరల్డ్ కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత నాజిమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా పై అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ చోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారణ సమయంలో 50 లక్షల కోసం తనను డిమాండ్ చేస్తూ బెదిరింపులు వచ్చాయని ప్రీతి కోర్టులో చెప్పింది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఇలాంటి ఫోన్స్ కాల్స్ వచ్చాయి. కానీ ప్రీతి మాత్రమే కోర్టులో బహిరంగంగా తెలిపింది. అండర్ వరల్డ్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నాసిమ్ రిజ్వీ, ఫైనాన్షియర్ భరత్ షాలు జైలుకెళ్లారు.